దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ప్రత్యేక వికలాంగుల కాలనీ వెంటనే ఏర్పాటు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు షేక్ ఇమ్రాన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న వైఖరిని ఖండిస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని గాంధీ పార్కులో ఆందోళనకు దిగారు. నూతన వికలాంగుల కాలనీ ఏర్పాటు చేయాలని 2014లో మున్సిపాలిటీ ఎదుట 103 రోజుల పాటు ధర్నా చేశామని ఇమ్రాన్ తెలిపారు. ఆ సందర్భంలో మంత్రిగా ఉన్న జోగు రామన్న ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు ఆ విషయమే మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా స్పందించి వికలాంగుల కాలనీ ఏర్పాటు చేయడంతో పాటు ఎలాంటి షరతులు లేకుండా పింఛన్ ఇవ్వాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో జీవో నెంబర్ 30ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వర్గీయులు జోగు రామన్న గారు వికలాంగులకు నూతన కాలనీ ఇస్తామని రాతపూర్వకంగా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో 13 రోజులు మేము ధర్నా చేయడం జరిగింది. అప్పుడు తాత్కాలికంగా మేము విరమించడం జరిగింది. ఇప్పుడు మా కాలనీ 9 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్గా ఎమ్మెల్యేగా ఉన్న రామన్న గారు మా వికలాంగ కాలనీ ఇవాళ ఇస్తా రేపు ఇస్తా అని మాకు తిప్పడం తప్ప ఇవ్వడం లేదు. మరి డబల్ బెడ్రూమ్ విషయానికి వస్తే కూడా ఎటువంటి వికలాంగులకు కూడా డబల్ బెడ్రూమ్లు చాలామందికి రాలేదు. మరి మేము ఒకటే కోరుతున్నాం, ఇప్పుడు రాబోయేది ఎలక్షన్ కన్నా ముందు మాకు ఇప్పుడు మేము సోమవారం నుంచి ఆదిలాబాద్ జిల్లా వికలాంగులందరం ధర్నా మీద కూర్చుంటున్నాం నూతన వికలాంగుల కాలనీ కోసం. మరి ఎలక్షన్లు ఉన్నప్పుడు వికలాంగులు గుర్తుకొస్తారు, ఓటు తీసుకుంటారు. మీరు ఎలక్షన్ అయిన తర్వాత మరి వికలాంగులకు ఎందుకంత చిన్న చూపు చూస్తున్నారు?